హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ తాజా సమాచారం అండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు మరియు విశ్రాంత ఉద్యోగులకు మంగళగిరి ఖజానా మరియు లెక్కల శాఖ సంచాలకులు ఒక అత్యంత ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 26న విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి పెన్షనర్ ప్రతి సంవత్సరం నిరంతరాయంగా పెన్షన్ పొందడం కోసం సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం సమర్పించే సమయం ఆసన్నమైంది. దీనిని మనం యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తాము. పెన్షనర్లందరూ తప్పనిసరిగా జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 లోపు తమ ధృవీకరణను పూర్తి చేసుకోవాలి. ఈ 2 నెలల గడువు ముగిసిన తర్వాత కూడా సర్టిఫికేట్ సమర్పించకపోతే సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలోనే ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి ప్రభుత్వం వివిధ రకాల సులభమైన మరియు ఆధునిక మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. మొదటిది జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ ద్వారా. ఈ యాప్‌ను మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని బయోమెట్రిక్ డివైస్ ద్వారా ధృవీకరణ చేయవచ్చు. రెండవది మరియు అత్యంత సులభమైన మార్గం జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్, ఫేస్ ఆర్‌డీ సర్వీస్. దీనికోసం ఎలాంటి బయోమెట్రిక్ యంత్రం అవసరం లేదు. కేవలం మీ స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా మీ ముఖ గుర్తింపు ఫేస్ రికగ్నిషన్ ఆథెంటికేషన్ ద్వారా ఇంట్లో కూర్చొనే మనము నిమిషాల్లో ఈ పని పూర్తి చేయవచ్చు. సాంకేతికతపై అవగాహన లేని వారు నేరుగా తమ పరిధిలోని ఉప ఖజానా కార్యాలయానికి వెళ్లి సంబంధిత అధికారుల సమక్షంలో తమ వెరిఫికేషన్‌ను పూర్తి చేయవచ్చు. వయస్సు పైబట్టం వల్ల వేలిముద్రలు ఆగిపోయి, బయోమెట్రిక్ సరిగ్గా పడని వారు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మంచానికి పరిమితమైన పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఒక గొప్ప మానవీయ నిర్ణయం అయితే తీసుకుంది. అటువంటి వారు లేదా వారి కుటుంబ సభ్యులు తమ పరిస్థితిని వివరిస్తూ సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి సమాచారం అందిస్తే చాలు. ఎస్‌టీఓ కార్యాలయ సిబ్బంది స్వయంగా పెన్షనర్ ఇంటికే వచ్చి వారి లైఫ్ సర్టిఫికేట్‌ను అక్కడే ధృవీకరిస్తారు. మరి దీనివల్ల వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్న ఆఫీస్ వ ఉన్నవారంతా కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. బయోమెట్రిక్ సమస్య ఉన్నవారు కనుపాప గుర్తింపు ద్వారా లేదా ఫోటో ద్వారా ధృవీకరించే వెసులుబాటును కూడా అధికారులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనం డిసెంబర్ నెలాఖరులో ఉన్నాము. సరిగ్గా మరొక 2, 3 రోజుల్లో అంటే జనవరి 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి చివరి వరకు అవకాశం ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే జనవరి నెలలోనే ఈ పనిని పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఈ ధృవీకరణ కోసం పెన్షనర్లు తమ పీపీఓ నంబర్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలను సిద్ధంగా అయితే ఉంచుకోవాలి. ఈ సమాచారం ఎంతోమంది పెన్షనర్లకు అత్యవసరమైనది. కుటుంబ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ గూడా వారి లైఫ్ సర్టిఫికేట్‌నయితే సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇప్పటికీ ఎప్పుడు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని సందేహిస్తున్న మిత్రులకు, తోటి పెన్షనర్లకు మరియు బంధుమిత్రులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన చుట్టుపక్కల ఉండే వృద్ధులకి ఈ యాప్ ద్వారా సర్టిఫికేట్ సమర్పించడంలో సహాయపడి వారి పెన్షన్ సక్రమంగా అందేలాగా అయితే చూడటం మన బాధ్యత. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.